డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 79 జూనియర్ కళాశాలలు మంజూరు చేశారు. ఈ 79 జూనియర్ కళాశాల ల్యాండ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పోస్టులు కూడా శాంక్షన్ కాలేదు. 79లో 11 జూనియర్ కళాశాలలకు మాత్రము పార్షియల్గా కొన్ని పోస్టులు ఇచ్చారు. 68 డిగ్రీ కాలేజ్ 68 జూనియర్ కళాశాలలకు సంబంధించి ఏ రకమైన ల్యాండ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పోస్టులు కానీ శాంక్షన్ కాలేదు. పేపర్ల మీద కాలేజీలు ఇచ్చారు. ఆ కాలేజీలన్నీ కూడా హై స్కూల్స్లలో లేదా ఇతర ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 68 జూనియర్ కళాశాలలకు పక్కా భవనాలు లేని వాటికి దాదాపుగా 56 జూనియర్ కళాశాలలకు ప్రభుత్వ ల్యాండ్ను గుర్తించి ప్రభుత్వ ల్యాండ్ను కేటాయించి 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు స్వంత భవనాల నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయడం జరిగింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకొక 12 జూనియర్ కళాశాలలకు ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అందుబాటులోకి రాలేదు. కాకుండా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా టాయిలెట్స్ ఉండాలని, రన్నింగ్ వాటర్ ఉండాలని, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని, బయోమెట్రిక్ ఎక్విప్మెంటు, సీసీ కెమెరాసు, కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాబ్ మెటీరియల్, గేమ్స్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని స్టేట్ ప్లాన్ ఫండ్స్ నుంచి దాదాపుగా 42 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మొత్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు, బేసిక్ ఫెసిలిటీస్ కొరకు ఈ రెండింటికి కూడా కలిపి ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా 253 కోట్ల రూపాయలు వివిధ వర్క్ల కొరకు శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేయడమే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్స్ ఉన్నారో దాదాపు వాళ్ళు 3687 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయడం ద్వారానే వాళ్ళు ఎక్కువగా మనస్సు పెట్టి పనిచేయడానికి వీలవుతుంది, ప్రమాణాలు పెంచడానికి వీలవుతుందని ఆలోచించి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వాస్తవంగా 7th ఫిబ్రవరి 2016 జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వము రిజల్యూషన్ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క డిస్టర్బెన్స్ చేయక కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క సర్వీసెస్ ను రెగ్యులరైజ్ చేయాలని 7th ఫిబ్రవరి 2016 జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ మేరకు 26 ఫిబ్రవరి 2016 జీవో 16 కూడా విడుదల చేశారు. ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. ఆ మేరకు జీవో 16 కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ను కూడా మేము ప్రారంభించాం. రెగ్యులరైజేషన్ ప్రాసెస్ను ప్రారంభించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చే దశలో కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పేరు మీద హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు మేము ఈ కేసును పూర్తిగా వినే వరకు, మేము ఆదేశించే వరకు మీరు జేఎల్సీ కాంట్రాక్ట్ జేఎల్సీ యొక్క సర్వీస్ రెగ్యులరైజ్ చేయొద్దు అని
చెప్పడం వలన ఆ ప్రాసెస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సందర్భంగా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఆలస్యం అవుతుందనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క రెమ్యునరేషన్ పెంచాలనే ఉద్దేశంతోనే జియో 14ను తీసుకొచ్చారు. ఈ జియో 14 కూడా 19 ఫిబ్రవరి 2016లో జియో 14 వచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క రెమ్యునరేషన్ను మ్యాక్సిమంగా 50% వరకు ఎన్హాన్స్ చేయొచ్చు అని ఆ జియోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఈ జియో తెలంగాణలో ఉన్న అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇది వర్తిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎవరు మమ్మల్ని అడగక ముందే, ఏ రకమైన రిప్రజెంటేషన్ రాకముందే రాష్ట్రంలో పనిచేస్తున్న 3687 కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క రెమ్యునరేషన్ జియో 14 ప్రకారము ప్రస్తుతం ఇస్తున్న 18,000 నుంచి 27,000కు పెంచుతూ జియోను కూడా విడుదల చేయడం జరిగింది. రెమ్యునరేషన్ పెంచడం ద్వారా ఇంకా ఉత్సాహంగా కాంట్రాక్ట్ జేఎల్స్ పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అనేక రకాలైన ఇనిషియేటివ్స్తో పాటుగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా మేము సర్వీసెస్ అన్ని కూడా ఆన్లైన్ చేశాం. హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించడానికి, కరప్షన్ కూడా తగ్గించడానికి మేము దాదాపు ఇప్పటికే 22 సర్వీసెస్ను, సేవలను ఆన్లైన్ చేయడం జరిగింది. మేము తీసుకున్న ఈ స్టెప్స్ వల్ల గత సంవత్సరం, ఈ సంవత్సరము ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు 1,73,296 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. మాకు మేమే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2017-18కి వచ్చే వరకే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్రోల్మెంట్ 2 లక్షలకు టచ్ కావాలని మేము ఆలోచన చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 15,000 మంది ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది. ఈ సంవత్సరం ఒకటేసారి దాదాపు 30,000 వరకు ఎన్రోల్మెంట్ పెంచాలని 2017-18 పైన స్పెషల్ డ్రైవ్ పెట్టి 30,000 ఎన్రోల్మెంట్ పెంచాలని ఆలోచన చేస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన నిధులు ఇస్తూ, బేసిక్ ఫెసిలిటీస్ను కల్పిస్తూ, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకొని, మరొక వైపు వాళ్ళ రెమ్యునరేషన్ కూడా 18,000 నుంచి 27,000 వరకు పెంచి ఇంటర్మీడియట్ విద్యను పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్, నాట్ ఆల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్, కొంతమంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కొన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రోద్బలంతో సమ్మె నోటీస్ ఇచ్చి 31 డిసెంబర్ 2016 నుంచి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. డిమాండ్ ఏంటి అంటే, ఒకటి రెమ్యునరేషన్ పెంచాలని, రెండవది సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయాలని. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి పైన కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. రెమ్యునరేషన్ జియో 14 ప్రకారం 18,000 నుంచి 27,000 వరకు పెంచాం. రెగ్యులరైజేషన్ సంబంధించి క్యాబినెట్ 7 ఫిబ్రవరి 2016 తీర్మానం చేసి ప్రాసెస్ కూడా ప్రారంభించాం. వాళ్ళ 2 డిమాండ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా రాజకీయ ప్రోద్బలంతో స్ట్రైక్ చేయడం చాలా అన్యాయం. ఒకవైపు యాన్యువల్ ఎగ్జామినేషన్స్ సమీపిస్తున్న పరిస్థితులలో విద్యార్థులకు అందుబాటులో ఉండి వాళ్ళను గైడ్ చేయవలసిన కాంట్రాక్ట్ జేఎల్స్ ఈరోజు రోడ్ ఎక్కడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఇవే డిమాండ్స్తోని 34 రోజులు సమ్మె చేశారు. 34 రోజుల సమ్మె తర్వాత ఈ రోజు వరకు కూడా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళ రెమ్యునరేషన్ పెంచలేదు, 18,000 మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళ రెగ్యులరైజేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన హామీ ఇవ్వలేదు. ఆడ రెమ్యునరేషన్ పెంచకుండా
రెగ్యులరైజేషన్ పైన ఏ రకమైన హామీ ఇవ్వకుండా ఈరోజు సమ్మె కాల్ ఆఫ్ చేసుకొని వాళ్ళందరూ విధుల్లోకి వెళ్ళారు. ఎందుకు అంటే మీరు విధుల్లో కనుక చేరకపోతే మీ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటాం, మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటామని ప్రభుత్వం చెప్తే మీ యొక్క డిమాండ్స్ను కన్సిడర్ చేస్తామని ఒక మాట ఇస్తే దానిపైన వాళ్ళు కాల్ ఆఫ్ చేసుకున్నారు. మేము ఆ రకంగా చెప్పడం లేదు. మీరు అడగక ముందే మీ రెమ్యునరేషన్ పెంచాం. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చిన హామీ మేరకే మీ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మీ పట్ల సానుభూతిగా మేము ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వము ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు కూడా దాంట్లో భాగస్వాములు కావాల్సింది పోయి డిమాండ్లు పరిష్కరించబడిన తర్వాత కూడా అవి ప్రాసెస్లో ఉన్న క్రమంలో మీరు ఈ రకంగా స్ట్రైక్ చేయడము, విద్యార్థులకు నష్టం కలిగించడము సరైనది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.